బాగున్నారమ్మా. మేము ఇవాళ నాగపంచమి, అందరికీ శుభాకాంక్షలు. మేము ఇవాళ మా అమ్మగారింటికి పోతున్నాం. విత్ మా ఆయన, మా కోడలు, మా మిత్రమాయ. నాగపంచమికి అనేక కండ్లు కడగడం అలవాటు. అంటే 3 ఏళ్ళ నుంచి కడగలే, చూస్తాయి. మళ్ళీ ఇవాళ చాలా అంటే 3 ఏళ్ళ తర్వాత అనుకో పోవడము. అప్పుడు నేను మా ఆయన వెళ్ళిపోతుంటే నాగపంచమి పోయి పుట్టకాడికి పోయి పాలు పోసుకొని ఆ పాలు గిట్ట తీసుకొని పరమాన్నం వండుతాను, తెలుసు కదా. ఇది ఇవాళ వేపుళ్ళు గిట్ట ఏం చేయరు కదా. నాగపంచమి అంటే అమ్మ చాలా గొప్పగా చెప్తుండే. అన్నదమ్ముల కోసం ముఖ్యం ఉంటుంది, అన్న గురించి చేయాలనేది చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేసింది అమ్మ. నాగపంచమి పూజ పుట్ట పాలు పోసి వచ్చినామనంటే మళ్ళీ అన్నయ్యకు కళ్ళు కడగాలన్నమాట. ఆ పాలు తీసుకొచ్చి పుట్టమట్ట బొట్టు పెట్టి పాలు పోసేసి ఆ పరమాన్నం నింపేయాలన్నమాట. అదొక కథ చెప్తుండే అమ్మ నాకు. చిన్నప్పటి నుంచి ఈ పూజ తను కూడా చేసి ఉండేనంట. అప్పుడు ఇదేందో ముఖ్యమైనది ఏంటంటే అన్నదమ్ముల బంధము సత్యదానికి తోడు ఉంటుంది అంటారు. దానికోసం అనేసి వాళ్ళు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం కదా, దానికోసము ఈ పూజ చేయాలని అంటుండే. అందరు చాలామంది రాఖీ ఎక్కువ చేస్తారు ఇక్కడ. నాకు మా అమ్మనేమో ఈ పంచమిది చాలా గొప్ప ఇది పెడుతుండే అనమాట, ప్రాముఖ్యత ఎక్కిస్తుండే అనమాట. రాత్రి నుంచి స్టార్ట్ అవుతుండే మాకు పూజలకు రెడీ చేయడము, మళ్ళీ మైదాకులు పెట్టుకోవడము, కాళ్ళకి చేతులకు పెడుతుండే మా అమ్మ మాకు. అప్పుడు రాఖీలు అనేక కళ్ళు కడుగుతావు, మైదా పెట్టుకోవాలి, అది ఇది అనేసి. ఇక నేనైతే ఇక మరీ పిచ్చిగా ఉంటుంటే మస్తు ముగ్గులు వేయడము చేయడము చాలా ఇదిగా చేసుకుంటుంటే నేనైతే ఇష్టంగా. 3 ఏళ్ళు చేయకపోతే నాకు మంచిగా అనిపించలేదు. నేను అడిగినా అనేవాళ్ళు కూడా గుర్తు చేసారంట. కానీ వస్తేనే మరి అని చెప్పేసి చెప్పిన. ఇక రెడీ ఉంటాడు. అయితే కథ గురించి చెప్తాను కదా. ఆ జమానాలు అన్నంట అన్నదమ్ములు 5 అన్నదమ్ములు ఉంటుండేనంట. 5 అన్నదమ్ముల కోసం ఆమె ఆ తల్లికి ఆడపిల్ల మీద పిచ్చి ఉంటుండేనంట. నా లెక్క అడవిలో పుట్టాలనేసి ప్రతి దేవుడికి మొక్కుతుండేనంట. ఆమె మొక్కేసినప్పుడు ఆడపిల్ల పుట్టేటప్పుడు అంటే 5 తర్వాత ఇంకా అమ్మాయి పుట్టుతుంది అని అంటే, అమ్మాయి పుట్టినాక ఆమె నా కొంచెం చేస్తుండేనంట, పూజ వస్తుండేనంట. అట్లా అయినాక ఆమెకేమో చూస్తాయి, తల్లి చనిపోతుంది అనమాట. తల్లి చనిపోయినప్పుడు బిడ్డకు నేర్పించింది కదా, పాలు పుట్టకు పాలు పోయాలి, పుట్టకించి వచ్చి అన్నదమ్ముల కళ్ళు కడగాలి, పూజ చేసుకోవాలి, అవన్నీ చేయాలనేది నేర్పించింది తల్లి బిడ్డకు. దాని తర్వాత తల్లికి చూస్తాయి, తల్లి పోతుంది అనమాట. పోయినాక ఈమెకు తెలియదు ఇక ఎప్పుడు వస్తుంది ఏం సంగతి అనేది. అంత చిన్న వయసులో తెలియక మామూలుగా వంటలు వండి పెట్టేసుకుంటుంది, వంటలు చేస్తుంది. చేసిన తర్వాత ఇంట్లో అన్నకు సర్ది పొలాల కాడికి సర్ది తీసుకుపోయేది ఉంటుందట. ఆ సర్ది తీసుకుపోయేటప్పుడు పోవాలి కదా, ఇల్లు అంతా పని చేసుకొని మిగతాది అప్పుడు యజం తీయ అనేసి పట్టించుకోలేదంట. పుట్టకాడికి పోలేదు, పూజ చేయలేదన్నమాట. ఇక అయినాక నాగరాజు వచ్చిందంట, ఇంట్లోకి వచ్చిందంట. నాగరాజు వచ్చేసి గుర్తు చేసినట్టుగా చూపించి పోతాడనమాట. ఆయన ఇంట్లోకి వచ్చి అయినాక సరే సర్దిలు తీసుకుపోతున్నా కదా, సర్దిలు తీసుకుపోయేసి అమ్మ పాలు వస్తున్నాయి కదా, మరి అందరి సంగతి ఏందో చూద్దామని నిజమని పోతారు. అన్నల దగ్గరికి పోతుంది, అన్నదమ్ముల దగ్గరికి పోతుంది అనమాట. పోయినాక అక్కడ పొలాల సద్దులు పెట్టేసి పిలుస్తారు కదా, గట్టు మీద కూర్చుంటారు కదా, గట్టు మీద కూర్చున్నానికి పెడుతుంది అనమాట. పెట్టినాక ఏదో వేరే పాము వస్తుంది కదా, వేరే పాము వచ్చేసి ఆ కుండలల్లో అన్నం భోజనం దానిలో విషం గుమ్మించిపోతుంది అనమాట. అయినాక వీళ్ళు అందరూ కలిసి అన్న చెల్లెళ్ళు అందరూ ఉండి అన్నలకు అందరికీ భోజనం పెడుతుంది. భోజనం పెట్టిన 5 అన్నలు తిన్నాం కానీ పడిపోతారంటే ఎక్కడో అక్కడ. పడిపోయేసరికి
ఈమెకు అర్థం కాదు, నేను మంచిగా తెచ్చిన ఏమైంది, ఎందుకు ఆడిపోయారు ఇల్లు ఇట్లా అనేసి అలా ఇది చేసుకుంటే ఏడుస్తుంటుంది అనమాట. ఏడుస్తుంటే అప్పుడు నాగరాజు వచ్చేసి అక్కడ ఒక పెద్ద మనిషి వచ్చేసి చెప్తాడంట, అమ్మ కుండలో విషం పడ్డట్టుంది, అందుకే వాళ్ళు ఇదైనరు, నువ్వు నాగరాజ గుడికి పోయి పుట్టమట్టి తీసుకొచ్చి బొట్టు పెట్టుకో బిడ్డ, ఇవాళ పంచమి, ఇట్లా పూజ చేసి దండం పెట్టినప్పు పాలు తీసుకొచ్చి అన్లు కడుగు అని చెప్పేసి చెప్తుందంట. ఆయన చెప్తే, అరే ఇవాళ నాకు కొంచెం ఉన్నది తెలియదు స్వామి నాకు, మరి అయితే నేను పూజ చేయకుండా ఇట్లా అవుతుందా అనంటే, నువ్వు పూజ చేసుకుంటే జరిగింది కాదు బిడ్డ, ఇది వేరే పాముది, ఇది నువ్వు నాగరాజు అసంటాడు కాదు, నువ్వు అట్లా ఆలోచించకు అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పేసి ఏడ్చుకుంటా, నువ్వు ఈడనే కూర్చో, మా అన్నలను కావాలి కాయి, నేను పోయేసి వస్తా అని చెప్పి పాలు గిట్ట తీసుకుపోయి పుట్టల పాలు పోసి పుట్టమట్టి తీసుకొని పుట్ట పూజ చేసేసి ఆ పాలు తీసుకొని వచ్చేసి అన్నలకు పుట్టమట్టి బొట్టు పెట్టేసి ఆ పాలు వస్తుంది, పాలతోటి కళ్ళు కడుగుతుంది, కళ్ళు కడిగి లేపుతుంది అన్నది. అనేసరికి అందరు లేస్తారంట, ఇక చనిపోయిన వాళ్ళు కూడా అందరూ లేచేసరికి అప్పుడు నాగరాజా, నేను చేసిన తప్పుకు తెలియదు నాకు, ఇవాళ కొంచెమని తెలియక జరిగిన విషయం ఇది, అందుకనేసి క్షమించు, నేను నా అన్నలు లేని తోడు నా సచ్చేదానికి ఉండాలి నాకు, నేను ఇప్పటికీ కళ్ళు కడగడము అప్పుడు కూడా కడిగినాము, ఇప్పుడు కూడా కడుగుతా, ఇప్పటికీ కడుగుతా, నువ్వు మమ్మల్ని కాపలు కాసి ఉండాలి, ఎప్పటికీ మాకు ఏ ఆపదలు రాకుండా చూడాలి అని చెప్పేసి దండం పెట్టుకొని చెప్తే, అప్పుడు చెల్లెల్ని దగ్గర తీసుకొని, ఇక చెల్లె మేము కూడా యాద ఉంచుకుంటాం మీ మాట మాత్రము అని చెప్పేసి అన్నదమ్ములు కూడా ఆమెకు పంచమి వచ్చిందని అంటే శ్రావణ పంచమి ఆ రోజు పళ్ళు ఒప్పించేసి అందరూ పండుగలు చేసుకొని ఈ కళ్ళు కడగడము చేయడము అవన్నీ చేసినాక మంచిగా అందరూ పండుగ చేసుకునే వాళ్ళు అంట. అది మా అమ్మ చెప్పిన నా కథ. ఇది అది కంటిన్యూ నడుస్తుంది. అయితే అప్పుడు 3 ఏళ్ళు నాకు చదవక రాలే, మంచిగా అనిపించలేదు నాకు, అనేసి చూస్తావడం నాకు నచ్చలేదు. ఇంకా అట్లా అనేసి మళ్ళీ ఈసారి ఎట్లనైనా సరే వేసేద్దాం అనేసి మనసు గట్టిగా అనిపించింది. మళ్ళీ ఇవాళ నుంచి మళ్ళీ మొదలు పడుతుంది. అందుకనేసి అందరూ పంచమి పూజ చేసుకోండి, మీరు కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు పాలు పోసి చేసి పూజ చేసుకోండి. అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. ఉంటా. అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి.